హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు రెసిపీ బీట్రూట్ పరాటా అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు బీట్రూట్ తురుముని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, మీకు ఇష్టం ఉంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రోస్ట్ చేసుకున్న జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పట్టే విధంగా పిండిని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. అవసరం అనుకుంటేనే కొన్ని నీళ్లు జీలకరించుకొని చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఇలా డౌని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. 10 మినిట్స్ తర్వాత చూడండి పిండి చక్కగా నానింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 to 5 మినిట్స్ బాగా నీట్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునే బాల్స్ని కొద్దిగా పిండిని డస్ట్ చేసుకొని ఫ్లాట్గా ఈవెన్గా పరాటాస్ని ప్రెస్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కొద్దిగా పిండిని డస్ట్ చేసుకుంటూ మనము పరాటాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈవెన్గా సర్కిల్ షేప్లోనే రావాలి అనుకుంటే మీరు ఏదైనా గిన్నెని కానీ కటర్ని కానీ తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి పరాటా రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని పాన్ వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరాటాని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని పైనుంచి వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని ఈ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. పరాటాస్ కాల్చేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోవాలండి, లేదంటే పరాటాస్ గట్టిగా వచ్చేస్తాయి. ఇలా ఫ్లిప్ చేస్తూ పరాటాని 2 సైడ్స్ ఈవెన్గా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే పరాటాస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ టిప్ మర్చిపోద్దండి. ఇది రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడిగా. చూడండి ఎంత డెలిషియస్గా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి కదా. అండ్ ఈ పరాటాస్ చేసుకునే విధానం కూడా చాలా ఈజీ అండి. అండ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్కి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ వీటికి కాంబినేషన్ గడ్డ పెరుగు లేదంటే ఏవైనా పచ్చళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and don't forget to hit the bell icon, and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.